వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా ఉంటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక పెద్ద మీటింగ్ అయితే నో హోటల్లో జరిగింది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే కనపడింది. అటు దావోస్ ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు పర్యటన తర్వాత పెట్టుబడులు కూడా అదే స్థాయిలో వాళ్ళు తీసుకొని రావడం కూడా కాస్త మార్కెట్లో కొంత పాజిటివ్ వైబ్ అయితే కనపడుతుంది. సో ఆ మీటింగ్లో ఎలాంటి చర్చ నడిచింది అంటే బేసిక్గా మీ అంతా ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారో దాదాపు ఒక 1000 మంది అక్కడ ఒక చోట కూర్చొని ఒక పెద్ద డిస్కషన్ జరగడం కూడా జరిగింది. ఎలాంటి చర్చ మీ ముందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా మీకు డావోస్ గురించి అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అయిందండి. అక్కడ డావోస్ గురించి తీసుకురావాలి యాక్చువల్గా 2025 మొన్న రియల్ ఎస్టేట్ సబ్మిట్లో. కానీ ఎక్కువ ఏంటంటే రియల్ ఎస్టేట్ సబ్మిట్ పర్పస్ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చింది నారెట్గా కానీ ఇక్కడ అండర్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది హైదరాబాద్లో, ట్రెండ్స్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇన్వెస్టర్స్లో పైకి తీసుకురావడానికి ప్రయత్నించిన ఒక అటెంప్ట్ అనమాట ఇది యాక్చువల్గా. కొంత అందుట్లో కొంత ఎక్స్పర్ట్స్ని పిలవటం జరిగింది. అందులో డిఫరెంట్ డిస్కషన్స్ అయితే జరిగినాయి. దానికింద మన మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్ కింగ్ ఆయన కూడా రావటం జరిగింది. అక్కడ మినిస్టర్ గారు కూడా రావటం జరిగింది అనమాట, ఒక మినిస్టర్ గారు. అట్లనే ఏంటంటే ఈ విధంగా ఒక అవేర్నెస్ తీసుకురావడం ఒక అటెంప్ట్ అది యాక్చువల్గా. అది ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన పీపుల్ కోసం ఇది. కస్టమర్స్ కన్నా ఇటువంటి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండారో వాళ్ళకు ఒక సందేశం పంపిద్దాము, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుదాము అనే ఉద్దేశం తీసుకొచ్చింది. డావోస్కి వచ్చేలాక ఏంటంటే ఇది ఆర్థిక వ్యవస్థలు అంతకుముందు మామూలుగా ఏంటంటే పెట్టుబడులకి అట్రాక్ట్ చేయడానికి వివిధ దేశాల నుంచి ఒక సిఇఓస్ కానీ మినిస్టర్ లెవెల్స్లో పొలిటికల్ పీపుల్ కానీ డెసిషన్ మేకర్స్ని కండక్ట్ చేసే ఆర్థిక అక్కడ డావోస్లో జరుగుతుంది అనమాట, ఒక మీటింగ్ అనమాట. అంటే అందుట్లో ఏంటంటే పలు కంపెనీల సిఇఓస్ అందరూ వస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మన దగ్గర మన పర్టికులర్ స్టేట్లో కానీ పర్టికులర్ రాష్ట్రంలో కానీ పర్టికులర్ దేశంలో కానీ ఏమేమి మా ఫెసిలిటీస్ ఇవ్వగలము అంటే ఒక లైజన్ బిట్వీన్ ద industries and the policy makers and decision makers, actually the Davos. That means to attract the investment towards that state or for the further development of the area. Earlier people are not coming actually, the political people they never used to go. Edi chief ministers gaani antamundu only it is the executives or people who are involved in the decision making ani vellevaru. Aa tarvata Chandrababu Naidu garu start chesaru 2015 nunchi anukuntanu. Appadi nunchi eppudi Davos vachina gaani appadi nunchi vividha mana mukhyanga India nunchi participation chaala perigindi. Mukhyanga state chief ministers gaani state finance ministers gaani evaraithe industries ministers gaani vallu పంపించడం. అందుట్లో ఏంటంటే వివిధ దేశాలు అంటే అంతర్జాతీయ పరంగా బాగా పేరొందిన కంపెనీస్ అక్కడికి వస్తూ ఉంటాయి. ఎవరైతే ఏ కంపెనీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్ ద లుకింగ్ అవుట్ ద ఆపర్చునిటీస్ అనమాట, ఆ ఆపర్చునిటీస్ మ్యాచింగ్ చేసుకోవడం కోసం అక్కడ ఒక మీటింగ్స్ అయితే 3 days మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అందుట్లో ముఖ్యంగా వచ్చేళ్ళకి తెలంగాణ నుంచి రిప్రజెంటేటివ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ టీం పార్టిసిపేట్ జరిగింది. అటువైపు ఆంధ్రప్రదేశ్ నైబరింగ్ స్టేట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి టీం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకి మహారాష్ట్ర నుంచి చీఫ్ మినిస్టర్ కూడా రావడం జరిగింది, దేవేంద్ర ఫడ్నవీస్. అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా రావడం జరిగింది. బట్ ఇండియా తరఫున వాళ్ళు ప్రత్యేకంగా చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పాజిటివ్ డెసిషన్స్ జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణకు వచ్చేలేక ఏంటంటే ఆల్మోస్ట్ 1.78 lakh crores of rupees ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంఓఈ కొన్ని చేసుకున్నారు, కొన్ని ఫ్యూచర్లో రావచ్చు అనేది ఒక అయితే జరిగింది. ముఖ్యంగా నేను గమనించింది కూడా ఏంటంటే ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే డావోస్లో కూడా ఏంటి ముఖ్యంగా తెలంగాణకి మోర్ దెన్ అవుట్ ఆఫ్ 1.78 lakhs crores of rupeesలో ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుంది తెలంగాణకి కానీ హైదరాబాద్కి. అందుట్లో ఆల్మోస్ట్ 60 to 70,000 crores rupees ఓన్లీ డేటా సెంటర్స్కి అనేది వచ్చింది. అంటే ఫ్యూచర్లో హైదరాబాదు డేటా సెంటర్ హబ్గా
అవటానికి అవకాశాలు, అన్ని అవకాశాలు అనేది డెఫినెట్గా దీని గురించి తెలుస్తుంది అన్నమాట. ఆల్రెడీ ఐటీ హబ్ గాను హైదరాబాద్కి ఒక పేరు అనేది ఉంది. ఐటీ హబ్బు, అట్లనే ఫార్మా హబ్బు, అట్లనే నెక్స్ట్ కూడా ఏంటంటే డేటా సెంటర్ హబ్ కూడా రాబోతుందా అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ డేటా సెంటర్స్కి అవసరం ఏంటంటే డేటా సెంటర్కి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఎక్కువ వాళ్ళకి కావాల్సింది అన్ఇంటర్ప్రెటెడ్ పవర్ సప్లై, వాటరు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ నైపుణ్యం, స్కిల్డ్ మ్యాన్ పవర్ అన్నమాట. అఫ్కోర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా తక్కువే ఉంటుంది డేటా సెంటర్స్లో. కానీ ఏంటంటే అటువంటి వరల్డ్ ఫేమస్ డేటా సెంటర్స్ రావడం వల్ల అట్లా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానీ ఈవెన్ నేషనల్ పీపుల్ అదానీ ఆల్సో ఈజ్ కమింగ్ విత్ డేటా సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. అంటే ఈ విధంగా తీసుకురావడం అంటే ఒక హైదరాబాద్కి ఒక హైప్ అనేది, ఒక విశ్వనగరంగా అనేది, ఒక ప్రొజెక్షన్ అనేది, ఇమేజ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఇట్ మే నాట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది employment generation, but you should look into in terms of the image which is creating among the fast upcoming cities in the world అన్నమాట. ఆ విధంగా నార్మల్గా ఏంటంటే ఎక్కడైనా కానీ ఇందుట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది, కంపెనీస్ డేటా సెంటర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసేదంటే సమ్ సబ్సిడీస్, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్, ప్రాపర్టీ ట్యాక్స్ సబ్సిడీస్, రిజిస్ట్రేషన్లో కొంత వెలుసుబాటు, అట్లనే ల్యాండ్ అవైలబిలిటీలో కొంత వెసులుబాటు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఏ స్టేట్ అయితే ఎక్కువగా చేస్తుందో, ఏ స్టేట్ అయితే వాళ్ళకి సూటబుల్లో అక్కడ వస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ చుట్టుపక్కల డేటా సెంటర్స్ రావడం వలన ఒక విధంగా ఒక మంచి పరిణామం అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అట్లని ఆంధ్రప్రదేశ్లో లేదని కాదు, ఆంధ్రప్రదేశ్లో కాకపోతే ఏంటంటే వాళ్ళు మాత్రం ఇంతవరకు డిక్లేర్ చేయలేదు వాళ్ళకి ఎంత పెట్టుబడులు వస్తాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ డావోస్ మీటింగ్ వల్ల అనేది డిక్లేర్ చేయలేదు. కానీ అన్నిటికన్నా మంచిగా ఎక్కువ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసింది కూడా ఆంధ్రప్రదేశే. ఆ రీజన్ ఎందుకు డిక్లేర్ చేయలేదో మనకి అంత తెలియదు. కాకపోతే ఏంటంటే దే మే బీ కీపింగ్ సమ్ సీక్రెట్ రిగార్డింగ్ దిస్ టైప్స్. ఎందుకంటే ఒకసారి అది ఎక్స్ప్రెస్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెస్ అయితే దేర్ మే బీ పీపుల్ అదర్ స్టేట్స్ ట్యాంపరింగ్ దట్ డెసిషన్స్ అనమాట. మేబీ దట్ వన్ ఆఫ్ ది రీజన్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇంకొకసారి మనం బ్యాక్ వెళ్తే, ఓకే అండి. సో మన జరిగిన రియల్ ఎస్టేట్ సబ్మిట్ మీటింగ్లో అంటే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడంటారు బేసిక్గా, మన సామెతల్లో ఉంది. అంటే ఆ రోజుల్లోనే మురళీమోహన్ గారు హైదరాబాద్ చూశారు, హైదరాబాద్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యిద్ది అనేది. అవుటర్ రింగ్ రోడ్ దాటి కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు అదే వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ అయిపోయింది. మన జరిగిన మీటింగ్లో అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి మురళీమోహన్ గారు చెప్పింది విన్న తర్వాత మీకు ఏమనిపించింది హైదరాబాద్ మార్కెట్ మీద? మురళీమోహన్ గారు చెప్పిన ఏంటంటే ఎంతమంది విన్నారండి? శోభను, అది యాక్చువల్గా అది మూలం అనేది ఎక్కడనేది శోభన్ బాబు గారు ఈజ్ ద రియల్ ఎస్టేట్ కింగ్ ఇన్ ద సినీ ఇండస్ట్రీ. ఇప్పటికి అంటే లేరనుకోండి, అసెట్స్ అనేది ఆయన ఏంటంటే ఆయన ఒక్కడే సంపాదించుకుంటే కాదు, ఆయనకి ఎవరైతే పరిచయం ఏర్పడతారో, ఎవరైతే మాట్లాడతారో ఆయనకి సలహాలు కూడా ఇచ్చేవాళ్ళు అంట. అట్లాగా అందరిలో సలహాలు ఇచ్చిన వాళ్ళలో బాగుపడింది ఎవరు ఎక్కువ అంటే మన మురళీమోహన్ గారు. ఎందుకంటే ఇందుట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ స్కిల్ అని చెప్పుకోవచ్చు మనం. అందరూ చేయలేరండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా కానీ నేను ధైర్యం చేసి చేయలేదు. ధైర్యం కావాలి, దానికి విజువలైజేషన్ కావాలి. ఈరోజు అది ఆ ఏరియా ఫారెస్ట్గా ఉండొచ్చు, అడవిగా ఉండొచ్చు, ఈ మనుషులు దూరం ప్రదేశాలు కూడా ఉండొచ్చు. కానీ రేపు ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఎస్టిమేషన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఆ విజువలైజేషన్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది, లాభాలు అనేది చేకూరుతూ ఉంటాయి అని చెప్పారు. మన ఇప్పుడు ప్రతి మీటింగ్లో మురళీమోహన్ గారు చెప్తారు, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ లేదా ఫిల్మ్ నగర్ ఏంటంటే అడవిలాగా ఉండేవి. ఎవరన్నా కానీ మనం చెప్పినా కానీ అదే ఈ అడవిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామా, ఆ అడవిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు, చేయని వాళ్ళు అట్లనే ఉండిపోయారు అన్నమాట. అంటే ఒక విధమైన కొంతవరకు రిస్క్ టేకింగ్ అనేది ఉండాలా, ఆ మైండ్ సెట్ అనేది ఉండాలా, ఆ విజువలైజేషన్ అనేది ఉండాలా, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలనేది కూడా ఉండాలా. ఎందుకంటే ప్రతి డెసిషన్ మనం తీసుకోబోయేది ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మన సర్కమ్స్టెన్సెస్ పీపుల్ కూడా, అట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్లోనే వాళ్ళు మీకు అడ్వైజ్ ఇస్తారు. కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కానీ ఆ ఫీల్డ్లో
బాగా పేరొందిన వాళ్ళు కానీ బాగా సంపాదించిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటే డెఫినెట్గా ఈ రంగంలో ముందుకు పోతాం. ఎందుకంటే ఈరోజు మనకి పర్టికులర్ నేను ప్లేస్ చెప్పాను అనుకోండి, ఈరోజు మీకు చాలా అక్కడికి వెళ్ళి మీరు చూస్తే అసలు ఏం ఉండకపోవచ్చు. కానీ ఎందుకు చెప్పారా, దానివల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీరు ఆలోచించి నెక్స్ట్ 5 years 10 yearsలో దాని యొక్క రిటర్న్ మనకి ఆలోచించగలిగితే ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఏది నిజం ఏది అబద్ధం? ఇది నిజం ఎక్కువ ప్రచారంలో కూడా ఉంది, అబద్ధం ఎక్కువ ఇది ఉంటుంది. ఏంటండి రియల్ ఎస్టేట్లో నిజం అబద్ధం అనేది ఏంటంటే ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్లోనే కాదు, కానీ రియల్ ఎస్టేట్లో కొంచెం ఎక్కువ. అబద్ధం అనేది బ్యాడ్ థింగ్స్ అనేది నెగటివ్ ఫీలింగ్స్ అనేది ఇట్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్ అమంగ్ ద పీపుల్. మీరు బ్యాడ్ థింగ్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఎవరు మైండ్ సెట్. ఎందుకంటే అదే చెప్తారు కదా, అవుట్ ఆఫ్ 100%లో 90% పీపుల్ ఉండి దే ఫెయిల్, ఓన్లీ 10% or 5% పీపుల్ ఓన్లీ సక్సెస్ అవుతారు. ఆ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. అంటే ఏ నెగటివ్లో కూడా పాజిటివ్, ఎవ్రీ ఛాలెంజ్ హస్ గాట్ ఎన్ ఆపర్చునిటీ అంటారు. అంటే ఈ ఛాలెంజ్లో కూడా ఆపర్చునిటీ ఎత్తుక్కొని దాన్ని అధిగమించడానికి ఆపర్చునిటీ ఎత్తుక్కొని తీయగలిగిన వాళ్ళే సక్సెస్ అవుతారు. అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఏది వినాలో ఏది వినకూడదో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే డిజిటల్ ఎక్కువ చూసి, సోషల్ మీడియా వేదికగా చూసి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం, అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి బేసిక్గా. సో అందుకే నేను ఈ ప్రశ్న కూడా అడిగా, ఇది చూసేదంతా నిజం కాదు. అలా ఇప్పుడు ఏ విధమైన మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు పర్టికులర్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా నేను మాట్లాడవచ్చు. 100%. కానీ కొద్దిమంది మాట్లాడతారు ఓపెన్గా, యాక్చువల్గా పాజిటివ్స్ నెగటివ్స్ మాట్లాడతారు. డెసిషన్స్ షుడ్ బి లెఫ్ట్ టు ద కస్టమర్ ఆర్ ద ఇన్వెస్టర్. మనం చెమట ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇది ఎందుకంటే కానీ జరుగుతుంది ఏంటంటే కొంతమంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే నెక్స్ట్ 2 yearsలో 5 times 100 times పెరుగుద్ది అనుకుంటున్నారు. ఎన్ని హైప్ అండి. ఎప్పుడు ఏంటంటే వాస్తవం అందుకని నేను చెప్తున్నాను కదా, కరెక్ట్ సెలక్షన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ అడ్వైజరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో కానీ మీడియాలో మీరు అన్నట్టుగా చాలా వరకు ఏంటంటే మిక్చర్ అయిపోతుంది. అంటే కరెక్ట్ న్యూస్ మనకు చూసే వాళ్ళకి కూడా అసలు నిజమేంటి అబద్ధం అది చాలా సెలక్షన్ అనేది మన మైండ్ సెట్ని బట్టి కూడా ఉంటుంది. మనకు కొంచెం నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం చెప్తున్నాను బయట ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కొనేటప్పుడే 10 మంది దగ్గర కనుక్కొని కానీ మనం ఒకటి ఫైనల్గా కొనము. కానీ అదే ఇన్వెస్ట్మెంట్లో ప్రాపర్టీలు ఎంతో కష్టపడి సంపాదించి కూడబెట్టుకొని ఎంతో దీక్షతో వాళ్ళు కఠోర పరిశ్రమతో చేసుకుని డబ్బులు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇంకెంత శ్రమ పడాలండి వాళ్ళు కలిసి. కానీ అంత శ్రమ పడరండి అందరూ పడరు. వాళ్ళ దగ్గర టైం లేకపోతే అంత. అందుకని చెప్పిన ఒక టైము ఎందుకుంటుంది సార్, జీవితాంతం కష్టపడి రూపాయి కూడబెట్టి మళ్ళీ ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కో, పిల్లల కోసమే కదా అంతా చేసేది. అంటే ఆ టైం కూడా కేటాయించలేనంత టైము వీళ్ళకి లేదా అంటే? ఓకే, మీరు కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇది సంథింగ్ విల్ గో టు ఏ సైకాలజికల్ ఫ్యాక్టర్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎమోషనల్ ఫ్యాక్టర్ అండి. మన ఎమోషన్స్ని బట్టి ఉంటుంది. మీరు 10 మంది మీకు బాగా కనెక్ట్ అయ్యి, మీ బై హార్ట్గా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఒకళ్ళు చెప్పినా కానీ రే ఇది బాగుంటుంది, మీరు ఇక్కడ కొను బాగుంటుంది చెప్పంగా మీకు కనెక్ట్ అయిపోతారు. దీన్ని ర్యాపో అంటారు. వెన్ యూ మేక్ ఏ ర్యాపో విత్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీకు బాగా నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఏ మాట చెప్పినా మీరు వింటారండి. అది రాంగ్ రైట్ అని లాజిక్ వెళ్ళం. ఇక్కడ లాజిక్ కన్నా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ఏది రియల్ ఎస్టేట్ అనేది. అందుకని చాలా వరకు ఏంటంటే తప్పులు జరగడానికి అవకాశం ఉంది, రాంగ్ మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఏ పర్సన్ కూడా ఒక 10 వీడియోస్లో 10 ప్లేసెస్లో మీకు రికమెండ్ చేసినప్పుడు 10 అప్రిషియేట్ అవ్వండి. ఎందుకంటే పర్మిటేషన్ కాంబినేషన్ పరిస్థితులు, ఈ రోజున్న పరిస్థితుల గురించి చెప్పి ఉండొచ్చు అతను, రేపు పరిస్థితులు మారచ్చు. అంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ సిచ్యువేషన్స్. ఎప్పుడు డెసిషన్స్ అనేది డైనమిక్ సిచ్యువేషన్స్. రిస్క్ లేని ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు. అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా రిస్క్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ రిస్క్ని మన ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, ఎంతవరకు మనం రిస్క్ అనేది
తీసుకోగలము, దాన్ని బట్టి కూడా మనం అనేది నిర్ణయాలు తీసుకోగలం. నేను చేసిన నిర్ణయం రియల్ ఎస్టేట్ ఒక ఇన్వెస్ట్మెంట్ మీకు సూటబుల్ కాకపోవచ్చు. అందుకని మన ఏజ్ని బట్టి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టేసి, మన మెంటల్ స్టేజ్ని బట్టేసి కూడా మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మన డెసిషన్ ఎలా ఉండాలి అంటే అంటే పర్టికులర్గా ఒక లొకేషన్ కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే అసలు ఆ లొకేషన్ సంబంధించి ఏమేంటి మనం ముందుగా అక్కడ చూడాలి? ఓకే, ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే నెంబర్ 1 థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మన ఏజ్ ఏంటి, మన ఏదన్నా కొన్ని రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటింగ్ ఉన్నాయండి, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా చాలా వరకు అంటే లిటిగేషన్స్ కొన్ని ఎప్పుడు పక్కన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే దాన్ని అటెండ్ అవుతూ ఉండాలి. అట్లనే ప్లాట్స్ ఉంటా ఉండే రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. అంటే మీకు ఆ టైం ఉంటుందా, ఉండదా? ఈ ఫ్యాక్టర్స్ మీకు కన్వీనియన్స్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ మనం ఒక కన్సిడరేషన్ తీసుకోవాలా. ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే అందరికీ అన్ని సూటబుల్ కాదు. ఇందాక మనం చెప్పినట్టుగా దాన్ని బట్టేసేసి మనము మన యొక్క ఎంత టైం హారిజన్, ఈరోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్లో డబుల్ అవ్వాలంటే అవ్వదండి. కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకని ఏంటంటే ఒక రీజనబుల్ లెవెల్ ఆఫ్ టైం అయితే ఇవ్వాలి మనకి దానికి. అట్లనే ఇంకోటి చాలామంది తప్పు చేసేది ఎక్కడ రీసేల్ వాల్యూ ఉన్న ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇప్పుడు డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ అది కొంచెం కన్సిడరేషన్ చేసుకోండి, ముఖ్యంగా డెవలపర్స్. ఎందుకంటే మనకు డెవలపర్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్లాటింగ్ ప్రాజెక్ట్ అనుకోండి, గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, చాలా వరకు ఏంటంటే ఆ ప్లాట్స్ వేసేసి అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అది జంగిల్ అవుతుంది, ఎవరు కొనలు, అమ్మాలన్నా అమ్మలేమో, కొనాలన్నా కొనేవాడు ఉంటుంది. అంటే ఈ విధంగా డెవలప్ అవుతుంది. కానీ దాన్ని అదే మీరు చెప్పినట్టుగా రీసేల్ వాల్యూ ఉండాలి అంటే అక్కడ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవ్వాలి. సార్ ఇంకో ప్రశ్న, చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, మన మాటలే మన పెట్టుబడి. మనం మోసపోవాలన్నా లాభపడాలన్నా రెండు మన మాటలే. చాలామంది రియల్ ఎస్టేట్లు ఏంటంటే మమ్మల్ని చూసి కొనండి, మీకు మేము గ్యారంటీ అని చెప్తారు. సో 10 years తర్వాత కూడా మీకు 100% గ్యారంటీ మేము ఉంటారు. కానీ ఆచరణలోకి వచ్చేలాగా అది ఎటువంటి సాధ్యమయ్యే పనే కాదు. జస్ట్ 1 year తర్వాతనే తిప్పేస్తూ ఉంటారు. ఎంత క్లోజ్ అయినా సరే ఒక చిన్న ప్రాబ్లం, మనం ఇచ్చిన ప్రాపర్టీలో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే సైలెంట్గా తప్పుకుంటారు. సో ఎంతవరకు సేఫ్ అంటారు అది? అంటే ఒక మనిషిని నమ్మి ఇన్వెస్ట్ చేయటం అనేది ఒకప్పుడు ఉంది, అంటే లేదు అని కాదు, ఇప్పటికీ ఉన్నాయి కొన్ని పరిస్థితులు. కానీ ఇప్పుడు అది ఎంతవరకు దిగజారిపోయిందంటే లాస్ట్కి ఒక 5% మిగిలింది, 95% ఎవరిని నమ్మడానికి లేకుండా అయిపోయింది. మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్. అది ఎవరిని నమ్మి మనం చేయకూడదండి. ఎందుకంటే ఒక్కో పరిస్థితి ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే అది చాలా కాంప్లెక్స్ డిసిషన్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. మీరు గుర్తుందో లేదో ఒక ఇంటర్వ్యూలో హైడ్రా గురించి ఒక ఇల్లు కూలవటం కానీ ఇట్లా జరుగుతూ ఉంది. ఫేమస్ మనం అనుకుంది చాలా ఎక్స్పర్ట్ కింగ్ అనుకున్న మరి మురళీమోహన్ గారు ఒక ప్రాజెక్టులో కూడా ఏదో చిన్న కొంచెం ప్లేస్ కూడా ఎఫెక్ట్ అయిందంట. ఆయనకి తెలిస్తే అట్లా ఆ స్టేజ్కి రానివాడు. అంటే మనకి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక్కోసారి జరగడానికి అవకాశం ఉంది. అదొకటి. నెంబర్ 2 థింగ్స్, ఎవరు చెప్పిన మాటలు నమ్మడం మనం అది కరెక్ట్ కాదండి. ఎవరు చెప్పినా కానీ ఈరోజు మనం ఉంటాము, రేపు 1 year తర్వాత నేను ఈ పొజిషన్లో ఉండకపోవచ్చు, ఇంకో పొజిషన్లో ఉండవచ్చు. నేను జవాబుదారీతనము లైఫ్ లాంగ్ ఉండదు, అది గుర్తుంచుకోండి. నేను ఈరోజు ఈ ప్లాట్ కొనమని అన్నాను అనుకోండి, ఈరే సిచ్యువేషన్ బట్టి నేను చెప్తాను. ఎవరు చెప్పినా కానీ మనం నమ్మడం కూడా ఏంటంటే అంతవరకే మీరు గ్రహించాలి. డెసిషన్ అనేది యువర్ ఫైనల్ డెసిషన్ షుడ్ బి. నిర్ణయం అనేది మీది ఉండాలి. ఆ నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. ఎట్లా ఉండాలి మరి? కరెక్ట్గా ఎట్లా ఉంటుంది? 10 మంది దగ్గర మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, దాన్ని క్రోడీకరిస్తాము, ఫిల్టర్ చేస్తాము, ఏది కరెక్ట్ అనేది మన జడ్జిమెంట్, మన సూటబిలిటీని బట్టేసి మన డెసిషన్ తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకొకరిని బ్లేమ్ చేయకూడదు. ఇంకోటి ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే, అరే నువ్వు చెప్పావని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, నువ్వు చెప్పావని నేను ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆయన చెప్పావని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఫస్ట్ రాంగ్ థింగ్ ఏంటంటే ఎవరు చెప్పినా కానీ చెప్పింది ఎంతవరకు కరెక్టు, నిజంగా అది అవబోతుందా లేదా అనేది స్క్రూటినీ చేయాల్సింది, ఫిల్టర్ చేయాల్సింది, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సింది బాధ్యత అనేది ఇన్వెస్టర్లో ఉంది. ఎందుకంటే పోయేది ఎవరి డబ్బులండి? మన డబ్బులే కదా, ఇన్వెస్టర్ డబ్బులే కదా. అందుకని ఏంటంటే ఫుల్లీ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది ఇన్వెస్టర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు
ఫైనాన్స్ సిచ్యువేషన్లో సిఏ ఉంటాడు, చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు, వాళ్ళు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ వన్. అటువంటి వాళ్ళ దగ్గర ఎట్లయితే అట్లా ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్లో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క చెప్పింది చాలా వరకు నిజాయితీగా చేసేవాళ్ళు. అట్లని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పర్ట్ అవ్వలేరు, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పర్ట్ అవ్వలేరు. ఆ ఎక్స్పర్ట్ని సదుద్దేశంతో ఎవరైతే చేస్తున్నారో, ఏది ట్రాన్స్పరెన్సీతో చేస్తున్నారో, వాళ్ళ యొక్క స్వలాభం అనేది ఏంటంటే కొంచెం వాళ్ళ లాభం లేకుండా ఎవరు చేయరండి. కానీ కొంతైనా తీసుకొని అత్యాశతో పోకుండా వాళ్ళకి మంచి ఒక ప్రోడక్ట్ని ఇవ్వగలిగిన సాటిస్ఫాక్షన్ కోసం కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్లో కూడా 95% బ్యాడ్ ఉన్నా కానీ 5% రియల్ ఎస్టేట్ పీపుల్ ఉన్నారండి. 5% అది గ్రహించడం అనేది మన ఇన్వెస్టర్స్ యొక్క డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దానికి టైం స్పెండ్ చేయాలి. ఏ గైడెన్స్ పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తున్నారో లేదని చూసుకోవాలి. ఎవరైనా ఏ రియల్టర్ అయినా కానీ, ఏ అడ్వైజర్ అయినా కానీ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే పాజిటివ్ నెగిటివ్ చెప్పేసి డెసిషన్ మీదని చెప్పేవాళ్ళు ఇంపార్టెంట్ అండి. డెవలపర్స్ కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ మొదట చెప్పిన మాటలు లాస్ట్ వరకు ఉండవు. వన్స్కినా అక్కడికి ఏదైనా ప్రాబ్లం జరిగితే, ఏదన్నా టైం బాగాలేకనో ఏదో డబ్బులు మొత్తం పెట్టి చివరికి అది ఏదో జరిగి డబ్బులు పోయి బయట మాటలు పడి ఎన్ని ఉంటాయి కామన్గా. మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ ఇప్పటికీ తిరుగుతూ ఉన్నారు నమ్మి ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళు. సార్ ఒక్కసారికి అలా మోసపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు మీరు చూసిన పరిణామాలన్నీ గుర్తు తెచ్చుకొని ఒకసారి మళ్ళీ వ్యూవర్స్కి ఒకసారి చెప్తారా? అంటే అది మళ్ళీ వెనక్కి వస్తాయా? ఎన్ని సంవత్సరాలు సఫర్ అవ్వాలి? కొన్ని వాస్తవాలు కూడా చాలా మంది అడుగుతున్నారు. వాస్తవానికి వచ్చేలేకండి, ఎంత మీరు జాగ్రత్త, ఇందాక నేను చెప్పిన ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ ఒక్కసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్లో మనం ఒక ప్రాపర్టీ లైఫ్ లాంగ్ కొంతమంది ఒకే ప్రాపర్టీ కొనవచ్చు. అది కొనేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే మన అత్యాశకు పోతూ ఉంటారు. అంటే తక్కువ రేటుకు పోతుంది. నేను కొన్ని జాగ్రత్తలు చెప్తానండి, అది కొన్ని అవాయిడ్ పర్ఫెక్ట్గా 100% అవాయిడ్ అవ్వదు. నేను చెప్తాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు 100% అవ్వదు. కాకపోతే ఏంటంటే అత్యాశకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పగలిగే వాళ్ళని గ్రహించడం ఒకటి. అక్కడికి వెళ్ళి ఏ ప్రాపర్టీ అయితే మీరు కొనాలనుకుంటున్నారో ఫిజికల్గా మీరు విజిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ విజిట్ చేసి అక్కడ ఎంక్వైరీ చేయాలి. ఫిజువల్ అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రాపర్టీస్ యొక్క మొత్తం స్క్రూటినీ చేసేసి అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఆ ప్రాపర్టీ ఏ పరిధిలో ఉంది, ఏ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉంది, ఏ ఎంఆర్ఓ పరిధిలో ఉంది, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా మన మొత్తం ఎంక్వైరీ చేసి తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని, అంటే ఇది స్టెప్ బై స్టెప్ అనమాట. మనం ముందు ఏంటంటే చేస్తున్నాము, ముందు ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాము. ప్రాపర్టీ చుట్టుపక్కల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసేటప్పుడు చెప్తారండి చాలా వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మనం ఏంటంటే కన్సర్న్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని కొన్ని ఎంక్వైరీ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనము ముఖ్యంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 100% మీరు ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుని ట్రై చేయండి. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే ద ట్రెండ్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఈజ్ చేంజింగ్ నౌ. ఎర్లియర్ ఏంటంటే ఒక ప్లాటింగ్ వేసేసి వదిలేసేవాళ్ళు, కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ, అందుట్లో ఈవెన్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో కూడా క్లబ్ హౌసెస్ కడుతున్నారు. వీకెండ్ అక్కడ స్పెండ్ చేసేట్టుగా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పరుస్తున్నారు. అటువంటి వాటిలో ఏంటంటే కొంచెం మనకి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇన్వెస్టర్స్ అనేది సేఫ్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అప్రూవల్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎప్పుడు కొనొద్దండి. హెచ్ఎండి అవ్వచ్చు, ఏరియా డిటిసిపి అప్రూవల్ అవ్వచ్చు. ఈ 2 అప్రూవల్ ప్లస్ రేరా అప్రూవల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులోనే మీరు కంపల్సరీగా తీసుకోవాలా. రేపు పొటెన్షియల్గా లొకేషన్ సెలెక్షన్ కూడా వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్. అట్లానే లొకేషన్ పరంగా ఇంకా ఇట్ గోస్ వెరీ డీప్. ఇంకోటి ఏంటంటే ఏ జోన్లో ఉంది ఆ ప్రాపర్టీ, లీగల్ ఒపీనియన్లో కూడా తెలుస్తుంది. జోన్స్ కూడా మనం తెలుసుకోవాలా.
2031 హెచ్ఎండిఏ మ్యాప్స్ అయితే ఉన్నాయి. అందుట్లో మనకు తెలుస్తుంది మనకి. అట్లనే అంతకుముందు ధరణి, ఇప్పుడు ఇంకోది భూమాత అది పెట్టినట్టున్నారు. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాపర్టీ దాని యొక్క సర్వే నెంబర్ని బట్టేసి దాని యొక్క డీటెయిల్స్ అనేది మనం సేకరించాల్సి వస్తుంది. అంటే మనంతటా మనము కొంతవరకు ఇనిషియేటివ్ టైం స్పెండ్ చేసేసి నాలెడ్జ్ లెవెల్ పెంచుకొని కొంచెం గైడెన్స్ తీసుకుంటే ఏంటంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ రావండి. అంతకుముందు చూడండి, మీరు చూడండి, అంతకుముందు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు దీనికన్నా. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ తగ్గినాయి అని నేను అడిగేది అదే సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే పరిస్థితి మనం ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మన గ్రౌండ్ లెవెల్ చూసాను. హైడ్రాలో ఉంది. హైడ్రాలో ఇప్పుడు మనం కూల్చినప్పుడు కొంతమంది కొన్ని చోట్ల అన్ని అప్రూవల్ తీసుకున్నారు, కానీ కొంత కూల్ చేశారు. కానీ దానికి ఏంటంటే కొంతవరకు ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంత బాధ్యత అయితే వహించాల్సి వస్తుంది. అక్కడ నేను అంతకుముందు ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు, ఎందుకు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో వాళ్ళు చేయాలి. కానీ ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. మనము రియల్ ఎస్టేట్ అదే చెప్తున్నా కదా, ఏ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేదు. మీరు దేంట్లోనే మీరు వెళ్ళండి. అట్లనే నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, నేను 4 చోట్ల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాను. అన్ని చోట్ల ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ప్రాబ్లమ్. అట్లనే అందరికి ఉండకూడదని కాదు. అందుకని నేను ₹1 ఎక్కువైనా కానీ మంచి ప్రాజెక్ట్స్లో అన్ని అప్రూవ్ ఉన్న ప్రాజెక్ట్స్లో తీసుకోవటం ఉత్తమం. అంటే మనం కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, నీ జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది, డబ్బులు పోయి బయట మాటలు పడి ఈ విధంగా ఉంటుంది. అందుకే 1-2 సార్లు ఎంక్వైరీ చేసి మీరు లైవ్లో మీకు టైం కేటాయించలేనంత టైం లేకపోతే కూడా మీరు కొనొద్దు. డెఫినెట్గా 100% మీరు వెళ్ళొద్దు, కొనొద్దు. మీకు టైం సపరేట్గా కేటాయించుకొని వెళ్ళి లైవ్లో మీరు చూసుకొని ఆ ప్రోడక్ట్కి సంబంధించి 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకుని చుట్టూ డెవలప్మెంట్స్ ఎంక్వైరీ చేసుకుని ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకొని బ్యాంకింగ్ దగ్గర కూడా వెళ్ళి లోన్స్ ఏమైనా ఉన్నాయి చెక్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటేనే మీ ప్రాపర్టీ మీకు సేఫ్. సో ఇప్పటికైనా కొంత మార్పు రావాలని మనం కూడా కోరుకుంటాం. డెఫినెట్గా కోరుతున్నాండి. చాలా మందికి మార్పు వచ్చిందండి. నౌ పీపుల్ ఆర్ కమింగ్, ఎస్పెషల్లీ ప్రొఫెషనలిజం ఈజ్ కమింగ్. రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్, నేను కూడా రియల్ ఎస్టేట్ డిప్లొమా యాక్చువల్లీ. నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది అనలైజర్, సర్టిఫైడ్ అనలైజర్ అన్నమాట రియల్ ఎస్టేట్ అనేది. యాక్చువల్గా ఏంటంటే ఇది సర్టన్ ఫార్మాలిటీస్ అనేది మీరు చెప్పినట్టు కూడా ఏంటంటే ఫార్మాలిటీ, ఒక సిస్టమేటిక్ ఫార్మాలిటీస్ అనేది ఫాలో అవ్వాలి ఎవరైనా కానీ. అది ఎంతవరకు ఫాలో అవుతారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పి కూరగాయలు కొనేటప్పుడు మన అనుసరించే రియల్ ఎస్టేట్లో అనుసరించేది విధానం వేరు. ఇది మనకు తెలియని సబ్జెక్టులో ఎదుటి వాళ్ళని నమ్మటం ఎక్కువ. తెలియదని వదిలేయవాకండి, తెలుసుకుంటానికి ప్రయత్నించండి. ఇది నిరంతరం సబ్జెక్ట్, ఇది నిరంతరం. అందుకని చెప్తాను, తెలియదని వదిలేయద్దు, తెలుసుకుంటానికి ప్రయత్నించి అందుట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ అనేది మీరు గ్రహించాలి. అప్పుడు ఏంటంటే కరెక్ట్ డెసిషన్ అనేది వస్తుంది యాక్చువల్గా డెఫినెట్గా. ఒకసారి మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. లాస్ట్ 1 year మార్కెట్ కాస్త స్లో డౌన్ 2 చోట్ల, అమరావతి కావచ్చు ఇటు హైదరాబాద్ కావచ్చు, కాస్త మార్కెట్ ఎక్కడ చూసినా కానీ డౌన్ఫాల్లోనే ఉంది. ఇప్పుడు డిసెంబర్ నుంచి కాస్త మార్కెట్ పెరిగిందని చెప్పి కూడా ఒక పాజిటివ్ వైపు అయితే కనిపిస్తుంది అటు అమరావతిలో ఇటు హైదరాబాద్లో. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంచెం ఈ పాజిటివ్ వైపు కనపడిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే కొత్తగా డెవలప్ అయ్యే సిటీ ఒకటైతే ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ ఒకటి, ఈ రెండింటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది మన కన్వీనియన్స్. అంతకుముందు మనం చెప్పినట్టుగా ద పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, మనకి ఎక్కడ నాలెడ్జ్ ఉందో ఆ ప్రాంతాల్లో మనం చూసుకోవడం ఒకటి. మనం ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామా లేకపోతే ఎండ్ యూజర్గా మన సొంత చేసుకోవడం ఉంటుంది. ఓకే, ఈ ఒకవేళ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి కానీ ఒక హైదరాబాద్ కానీ ఒక టూకీగా మనం చెప్పుకుంటే ఏంటంటే, హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ ఏంటంటే ఆల్రెడీ మెచ్యూర్డ్ రియల్ ఎస్టేట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయ్యింది ఆల్రెడీ, స్టిల్ ఫర్దర్ గోయింగ్ ఆన్ ఏంటి చూడండి. మనకి చాలామంది మనం చాలా వాటిలో చెప్తూ ఉంటాము, ఇది విశ్వనగరంగా చెప్పుకోవచ్చు. చాలామంది ఈవెన్ ఓఆర్ఆర్ మీదుగా ఒక విదేశాంగ మంత్రిని కూడా తీసుకురావడం, ఒక కంట్రీ విదేశాంగ మంత్రి తీసుకురావడం కేటీఆర్ టైంలో. అది నిజంగా ఇది ఇండియానా అనేది ఒక
సందిగ్ధ అనేది ఆ వ్యక్తిలో కనిపించింది. హైదరాబాద్లో ఉన్నామా నిజంగానే? హైదరాబాద్లో నిజంగా ఉన్నామా ఎట్లా రేపు నిజం విషయం చెప్తాను చూడండి. రేపు ఎప్పుడైతే నియోపోలిస్ పూర్తిగా డెవలప్ అవుతుందో ఆఫ్టర్ 3-4 ఇయర్స్ చూడండి, నియోపోలిస్లో ప్రాజెక్ట్స్ కానీ ఆ విధంగా అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ రియల్ ఎక్సలెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ మినిమం 50 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ రాబోతుంది. అక్కడ చూసుకుంటే నిజంగా న్యూయార్క్ అనిపించవచ్చు డెఫినెట్గా. ఇప్పుడు కూడా అట్లా ఉందండి, సిచ్యువేషన్ అట్లా ఉంది. అంటే హైదరాబాదు రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితుల ట్రెండ్ మీరు తీసుకుంటే కొంచెం స్తబ్దతగా ఉన్నా కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కడ హైదరాబాద్కు ఉన్నంత అడ్వాంటేజ్ ఎక్కడ లేదండి. బికాజ్ ఆఫ్ ద మెనీ రీజన్స్, స్ట్రాటజిక్ లొకేషన్ అవ్వచ్చు, మంచి క్లైమేట్ కావచ్చు, ఏ కాస్మోపాలిటన్ కల్చర్ వలన కూడా ఏంటంటే విదేశాల నుంచి కానీ ఏ పక్కన అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండటానికి ఈజ్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే క్లైమాటిక్ కండిషన్ కానీ ఈవెన్ మనకి ఎర్త్ క్వేక్స్ కూడా చాలా తక్కువ ఇక్కడ. గ్రేడ్ కూడా 3-2 ఉన్నట్టుంది, అంటే తక్కువ. అందుకనే మీకు ఆ రీజన్ వల్లనే అబోవ్ 50-57 కూడా మనకి సాస్ మొన్న వచ్చేసింది. సాస్ 57 టాప్ అనుకుంటా, టాప్ ప్రస్తుతం టాప్. అంటే మనకి ఆల్రెడీ మనం చూస్తున్నాం, విజువలైజ్ చూస్తున్నాం, ఇట్ ఈస్ మేచ్యూర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అట్లనే ఆగల హైదరాబాద్ యొక్క ఇక్కడితో ఆగిపోవట్లా. హైదరాబాద్ ఇంకా ఫ్యూచర్ మనం చూసుకుంటే రావాల్సిన ప్రాజెక్ట్ చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మనం చూసాము ఏ విధంగా చుట్టుపక్కల డెవలప్ అయింది, గ్రోత్ కారిడార్స్ కానీ ఏ విధంగా కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానీ చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్ మనం చూసాము. రేపు ఇంకో రీజనల్ రింగ్ రోడ్ తీసుకురాబోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్కి మీరు గమనిస్తే సెంటర్ చాలా హెల్ప్ చేస్తుంది విషయంలో. అటు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రైల్ అని తీసుకురాబోతున్నారు వాళ్ళు. వీళ్ళ రీజనల్ రింగ్ రోడ్ కానీ ముందు ఆల్రెడీ డిపిఆర్ తయారు చేసే సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు 392 to 440 కిలోమీటర్స్ రేంజ్లో అవుటర్ రింగ్ రోడ్కి సమ్ 5 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రైల్ తీసుకురావాలని తీసుకొస్తున్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక విశ్వనగరంగా ఇన్ని ప్రపంచంలో ఇట్లాగా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, 3 రింగ్ రోడ్లు ఉన్న ప్రాంతం మనం ఐడెంటిఫై చేయడం కష్టం. అట్లాగా మేచోటి. ఇప్పుడు ఈరోజు కూడా ఏంటంటే హైదరాబాదు బెంగళూరుకి కొంచెం బిలో ఉన్నా కానీ ఐటీ హబ్ అంటున్నాము. ఐటీ తర్వాత సంబంధించిన పరిశ్రమల్లో మనం హైదరాబాద్. అట్లనే ఫార్మా హబ్ అంటున్నాము. ఫార్మాలో వీఆర్ వన్ ఆఫ్ ది లీడింగ్ అనుకోవచ్చు. అట్లనే ఇప్పుడు మనం ఇందాక చూసుకుంటే ఇక్కడ డేటా సెంటర్స్లో కూడా మంచిగా లీడింగ్ బాగా. ఇంకోటి కూడా మీరు గమనిస్తే జీసీసీ సెంటర్స్ అంటారు, గ్లోబల్ సెంటర్స్ అంటారు యాక్చువల్గా. ఇదేంటంటే యాక్చువల్గా ఫారిన్ కంపెనీస్ ఏంటంటే ఎక్కడైతే అనువైన ప్రాంతాల్లో చూసి ఎక్కడైతే ఇండస్ట్రీస్ పరంగా ఎక్కడైతే డెవలప్మెంట్ చూసుకుని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. జీసీసీ సెంటర్స్ లాస్ట్ 5 yearsలో మోర్ దెన్ 30% ఓన్లీ ఇన్ హైదరాబాద్లో సెట్ చేయడం జరిగింది. అంటే దట్ గివ్స్ అన్ ఇండికేషన్ దట్ ఇండస్ట్రీ అట్రాక్టింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని తెలుస్తుంది. ఒక విధంగా అది గవర్నమెంట్ పాలసీస్ వలన కారణం కావచ్చు, మనం చెప్పుకున్న కొన్ని కారణాలు అడ్వాంటేజ్, హైదరాబాద్ స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈవెన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా తక్కువ అండి కంపేర్ టు అదర్ ప్లేస్. ఒకసారి ల్యాండ్ అవైలబిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ కానీ, వాటర్ అవైలబిలిటీ కానీ. ఇంకోటి మూసీ రీజనలిఫికేషన్ జరగబోతుంది. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెబుతున్నాను. రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ రాబోతుంది. అట్లనే డిఫరెంట్ హై సిటీ అనేది డిఫరెంట్, దాని కింద హెచ్సిటీ అని దాని కింద కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ డెన్సిటీని తగ్గించడానికి ట్రాఫిక్ అనుగుణంగా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా వరకు ఫ్లైఓవర్స్, మెట్రో కూడా రాబోతుంది. ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్స్ కావాలో ట్రాఫిక్ తగ్గించడానికి ఈజీ మెథడ్ చూస్తున్నారు. అట్లనే డ్రైనేజ్ ఫెసిలిటీస్ పెంచబోతున్నారు. అది మోర్ దెన్ 1.6 crores of rupees is required for the ఈ ఫెసిలిటీస్కి. దే ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద బడ్జెట్. యాక్చువల్లీ బడ్జెట్లో చాలా వరకు ఏంటంటే వీటికి సహాయం చేయలేదని సెంట్రల్ గవర్నమెంట్ అందలేదని ఇప్పుడు
కాంగ్రెస్కి ఇప్పుడు హైదరాబాద్కి ఒకటే కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే కొంతవరకు ట్రాఫిక్ డెన్సిటీ ఇక్కడ కోర్స్ అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఒక సెంట్రల్లోనేమో బీజేపీ ఉండటం, ఇక్కడ ఇదన్నమాట. ఓకే, ఇంకో రెండో పాయింట్కి వచ్చేలాకే అమరావతికి వచ్చేలాకి, అమరావతి అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇప్పుడు డెవలప్ అవుతున్న ప్రాంతం. డెవలప్ అంటే ఇట్ ఈజ్ ప్రిమిటివ్ స్టేజ్ అనమాట. అందుకని చూడండి, మనకు ఏంటంటే ప్రిమిటివ్ స్టేజ్లో ఏంటంటే ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలంటే కంపెనీస్ ఇట్ విల్ టేక్ టైం అనమాట. వాళ్ళు తొందరగా తీసుకోరు డెసిషన్స్. అందుకనే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అంటే అది నిజంగా ఆ ఏరియా బాగా డెవలప్ అవుతున్నట్టు లెక్క. అందుకని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ నీకు హైదరాబాద్లో వస్తున్నాయి కానీ ఇంకా అమరావతిలో రావడం మొదలు పెట్టాల. ఇట్ విల్ టేక్ టైం అనమాట. అంటే ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉంది యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గ్రోత్ అయ్యింది, ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్లో పోతున్నారు. అక్కడ కూడా స్కోప్ ఉంది, ఇక్కడ స్కోప్ ఉంది. కాకపోతే ఏంటంటే సూటబిలిటీ చూసుకోవాలి మనము. ఈవెన్ మనకి కొన్ని ఛాలెంజింగ్ టాస్క్ అక్కడ కూడా ఉండయి. ఎక్కువ ఏంటంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అక్కడ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ కానీ అమరావతికి వచ్చాక ప్రభుత్వం చాలా ఛాలెంజింగ్ తీసుకొని అమరావతిని నిర్మించడానికి వాళ్ళు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇదే రైట్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా. ఎందుకంటే మనకి హైదరాబాద్ అనేది డెవలప్మెంట్కి దాదాపు 450 సంవత్సరాలు పట్టింది. అంటే 450 సంవత్సరాలు పక్కన పెడితే గత 20-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఏ విధంగా 25 years నుంచి హైదరాబాద్ ఏ విధంగా మనం డెవలప్ అయిందో మనం చూసాం. కానీ అమరావతిలో అంత ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి రైట్ టైము. ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్తగా నిర్మాణం జరగబోయే రాజధాని కదా, ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మంది ఎంఎన్సీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అంబానీ, అదానీ లాంటి వాళ్ళు కూడా అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. సెకండ్ మెయిన్ వచ్చేసి ఇప్పటి వరకు ఏంటంటే ఐటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక నుంచి ఏఐ టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా దాన్ని బేస్ చేసుకునే ఉండబోతుంది అన్నారు. ముంగోటి ఎడ్యుకేషన్ హబ్గా కూడా అది ఉండబోతుందని చెప్పి కూడా అంటున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడానికి ఇది మంచి టైము అమరావతి అనేది కూడా. అమరావతికి మంచి టైం అండి. అదే చెప్తున్నాను కదా, తక్కువ. ఇప్పుడు అక్కడ ఏంటంటే నెంబర్ 1 థింగ్ ఏంటంటే అఫోర్డబిలిటీ. ఈ రోజు కూడా మంచి అఫోర్డబిలిటీ. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మనం పెట్టుబడి పెట్టామనుకోండి, కోర్ క్యాపిటల్ అమరావతి ఒక ఆల్మోస్ట్ 60,000 per square yard ఇప్పుడు అరౌండ్ ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో పెడితే డెఫినెట్గా నెక్స్ట్ 3 years $1 lakh per square yard అయితే వస్తుంది. కానీ అందరూ ఆ అమౌంట్కి మన 200 square yards పెట్టాలన్నా కానీ 1.2 crores పెట్టాల్సి వస్తుంది. ఏది ఓన్లీ ప్లాట్ 200 square yards ప్లాట్ కొనాలండి. కానీ దానికన్నా ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చాలా వరకు. ఏంటంటే అమరావతిలో కూడా 9 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి కానీ, సత్తెనపల్లి కానీ, పొన్నూరు కానీ, ఈ సరౌండింగ్ మంగళగిరి కానీ, ఈ ప్రాంతాల్లో ఏంటంటే మున్సిపాలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి ఈరోజు 15 నుంచి 25,000 per square yardsలో దొరుకుతుంది. అవి కూడా డెఫినెట్గా నెక్స్ట్ 3 yearsలో అట్లీస్ట్ 50-60,000 per square రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు అన్నమాట. అందుకని ఒక క్రిటేరియా ఫాలో అవ్వండి. మీరు అమరావతిలో మీకు సూటబుల్ అనుకున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న క్రిటేరియా ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అట్లానే అమరావతి చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా ఆ విధంగా డెవలప్ అవ్వబోతుంది. అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మీరు కొన్ని లొకేషన్స్లో విజిట్ చేసి అక్కడ ఉన్న పొటెన్షియల్ మనం విజిట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఎక్సలెంట్గా నెక్స్ట్ టైం ఆరిజిన్ పెట్టుకొని కొంచెం నెక్స్ట్ 10 years పెట్టేసుకోండి. 5 years వద్దు, ఇప్పుడు 10 years పెట్టేసుకొని మీరు ఇఫ్ యూ గో ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఉంటుంది. అట్లనే ఏంటంటే రహదారులు ఇప్పుడు చాలా వరకు బాగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో ఆల్మోస్ట్ 7 నేషనల్ హైవేస్ దాంట్లో ఉన్నాయి. ఇది అమరావతి నుంచి అనంతపురం కానీ, అటు నుంచి ఛత్తీస్గఢ్ కానీ, ఇబ్రహీంపట్నం నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. దానివల్ల కూడా రియల్ ఎస్టేట్ యొక్క ప్రభావం ఉండబోతుంది అనమాట. అంటే మీరు ఎక్కడైతే మీకు ఓఆర్ఆర్ అని చెప్పాను, ఎక్కడైతే మళ్ళీ నేషనల్ హైవేస్ పక్కన ఎక్కడైతే ఇన్నర్ రింగ్ రోడ్డు మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంటే తీసుకురావచ్చు. ఈస్ట్ బైపాస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. దాని బదులు ఇన్నర్ రింగ్ రోడ్ని కలుపు చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తిగా చేయడానికి అవకాశం ఉంది. దానివల్ల కూడా ఆ ఏరియాస్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉండబోతుంది. అట్లనే మంగళగిరి వన్ ఆఫ్ ది బెస్ట్
డెవలప్మెంట్ రాబోతుంది. మంచి పొటెన్షియల్ ఉంది ఈరోజు కూడా. అట్లనే గన్నవరం, నూజివీడు, అట్లనే ఇది ఇట్లా ఉంటుంది కదా. మనము తెలంగాణ వచ్చేలాగా ఓన్లీ హైదరాబాద్ కన్సిడరేషన్ చేస్తాము, కానీ ఆంధ్రప్రదేశ్కి చాలా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే స్టేట్ మొత్తం మీద పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ కానీ, తిరుపతి కానీ, దేనికుంటే సిటీస్ ఉన్న దానికి అడ్వాంటేజ్. వైజాగ్ను ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయబోతున్నారు ఇది మన చంద్రబాబు నాయుడు గారు. అది ఇటు ఫ్యూచర్లో ఏంటంటే వైజాగ్ చాలా బాగా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందండి. అట్లానే ఇంకోటి భోగాపురంలో ఏషియాలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అక్కడ తీసుకురాబోతున్నారు. మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ని అక్కడ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ఏరియాస్లో ఇప్పుడు కూడా ఏంటంటే 15-20,000లో మీకు స్క్వేర్ యార్డ్స్ దొరుకుతుంది. వైజాగ్ నుంచి భోగాపురం ఆ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం. అట్లనే అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఏంటంటే మంచిగా ఒక స్కోప్ ఉంది, బాగా డెవలప్ అప్రిషియేషన్ స్కోప్ ఎక్కువ ఉంది, పొటెన్షియలిటీ ఎక్కువ ఉంది. నెంబర్ 1 అడ్వాంటేజ్ ఆ స్కోప్ ఒకటి. నెంబర్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే విజనరీ లీడర్ వాళ్ళ చీఫ్ మినిస్టర్గా ఉండటం అనేది రియల్లీ థింగ్. నెంబర్ 3 కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూటమి అక్కడ ఇప్పుడు రూలింగ్లో ఉంటాం అనమాట. అంటే చాలా వరకు ఇప్పుడు డెవలప్మెంట్ మీకు చూస్తే సెంట్రల్ ప్రోద్బలంతో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఎక్కువ. మీకు లాస్ట్ చెప్తున్నారు వితిన్ 6 monthsలో ఇప్పుడు మనకు వాళ్ళు వచ్చి కూడా ఏప్రిల్లో వచ్చారు. మినిస్ట్రీ ఫార్మేషన్ అయింది ఏప్రిల్లో. ఇప్పుడు లాస్ట్ 2024 ఏప్రిల్లో ఈ పార్టీకి ఏంటంటే చాలా మోర్ దెన్ 3.5 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో కూడా ఏంటంటే మోర్ దెన్ 20 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎయిమ్ చేశారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఎక్కడ రావాలి, ఇండస్ట్రీస్ వస్తేనే రావాలా. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది తీసుకురాగలుగుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతున్నారంటే సెంటర్ సహాయం. మనకు అవునన్నా కాదా అనేది సెంటర్ అనేది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అటు ఔటర్ రింగ్ రోడ్ దృష్ట్యా కానీ, అటు తూర్పు ఈస్ట్ బైపాస్ కానీ, ఇంకా అన్ని రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్, ఇప్పుడు అమరావతి ఏపీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఏ స్టేట్లో కూడా లేవని చెప్పుకోవచ్చు మనం. ఆ విధంగా అట్లానే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏపీ ద్వారా పోతున్నాయి. ఏదయ్యి వైజాగ్ టు కలకత్తా ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇండస్ట్రియల్ నోట్స్ కూడా పెట్టారు. ఓరుగల్లు కర్నూలు జిల్లా అది కూడా మంచిగా డెవలప్మెంట్. కుప్పంలో కూడా మంచి ఇండస్ట్రీ. అంటే ఈ విధంగా ఏంటంటే ఉన్న సోర్సెస్ని వాటిని ఎక్స్‌ప్లాయిట్ చేసేసి మంచి అవుట్పుట్ సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు మించిన ఎవరు లేరంటారు. అదే విధంగా చేయబోతున్నారు అనమాట. బట్ ఇట్ మే టేక్ టైం. ఒకటి ఛాలెంజెస్. ఇంకోటి ఏంటంటే మనకి సెకండ్ లాంగెస్ట్ తీర ప్రాంతం ఉంది మన 960. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ 1000 అంటున్నారు. 1000 kilometers తీర ప్రాంత అభివృద్ధికి కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ మంచిగా చేయటానికి అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ మనం చూసుకుంటే ఏంటంటే ఆ పొటెన్షియల్ అయితే ఎక్కడ ఉంది. కాబట్టి ఒక ఛాలెంజ్ మాత్రం ఉంది. నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్ వస్తే సెంట్రల్లో కూడా అదే గవర్నమెంట్ ఉంటే డెఫినెట్గా ఆంధ్ర యొక్క పొటెన్షియల్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ కన్నా ఎక్కువే ఉండొచ్చు. చివరిగా ఒక ప్రశ్న అడిగి ముగిచ్చేస్తాను సార్. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అంటే ఇండస్ట్రియల్ పరంగా వచ్చే కంపెనీస్ని బట్టి డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. చాలామంది ఆలోచన ఏంటంటే ఇప్పుడు అసలు వ్యవసాయ భూములు కొంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పటికే అగ్రికల్చర్ విషయంలో చాలా వరకు మార్పులు మనం చూస్తున్నాం ఇండియాలో. అంటే అమెరికన్ అంటే ఆస్ట్రేలియా అగ్రికల్చర్ ఏ విధంగా చేస్తారో భవిష్యత్తు కూడా ఇలా ఉండబోతుంది ఇండియాలో, అది ఇప్పటికే వచ్చేసిందని చెప్పి అంటున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్లో కాకుండా అగ్రికల్చర్ భూములు కొంటే ఎలా ఉంటుందని కూడా అడుగుతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ మీదే ఉంటుంది, ఫ్యూచర్ మొత్తం అగ్రికల్చరే, ఇంకా మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ రోజులు మళ్ళీ వస్తాయి అని అంటున్నారు. ఎంతవరకు అంటే మన యాక్చువల్గా మన భారత్ కూడా ఏంటంటే అగ్రికల్చర్ ఎకానమీ.
మనకేం లేదు, సంపద సృష్టించడంలో కూడా అంటే మోర్ దెన్ 70% పీపుల్ ఆర్ ఇన్ అగ్రికల్చర్. మోడర్న్ అగ్రికల్చర్ మోడర్న్ అగ్రికల్చర్లో మనకు ఇంకా రాలేదండి. అదే మెయిన్. అంటే భవిష్యత్తులో ఫ్యూచర్ లో రాబోతుంది. అదే సార్, ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మళ్ళీ ఇండియా వచ్చి అగ్రికల్చర్ వైపే మళ్ళీ ఛాన్స్ ఉంది. ఇప్పటికీ అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఎక్కలేని డిమాండ్ అయితే పెరుగుతుంది. అగ్రికల్చర్కి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుంది. ఇట్లన్నిటికంటే ది బెస్ట్ అగ్రికల్చర్ అని చెప్పుకునే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా అంటున్నారు. అవునండి, అది డెఫినెట్గా ఉండబోతుందండి. కారణం ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ మనం ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మనం యూజ్ చేసే టెక్నాలజీ, అవుట్ సైడ్ టెక్నాలజీ, ఏది ఇజ్రాయెల్ కానీ మనం మాకు లీడింగ్లో చూసుకుంటే ఇజ్రాయెల్ కానీ, జపాన్ కానీ, చైనా కానీ, వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా లార్జ్ గ్యాప్ ఉంది. వాళ్ళు అంత ప్రొడక్షన్ చేయగలుగుతున్నారు, ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. కానీ మన ఇండియాలో ఆ విధంగా రాలే ఇంకా. అంటే గ్యాప్ ఎప్పుడైతే ఉంటుందో గ్యాప్ అనేది కవర్ చేస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ద సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్. అది కూడా డెఫినెట్గా, అందుకని నేను చెప్తాను, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ కరెక్ట్. ఫ్యూచర్లో ఏంటంటే ఎక్కడైతే మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో మరి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తారనేది ఇట్ ఈస్ అగైన్ ఏ డిఫరెంట్ ఇష్యూ. కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ వాల్యూ అనేది డెఫినెట్గా పెరగబోతున్నాయి. కారణం ఇదే. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్. కానీ ప్రస్తుతము మాత్రం అంత సబ్డ్యూగా ఉంది అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇన్వెస్ట్మెంట్, ఎస్పెషల్లీ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో. ముఖ్యంగా కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అయింది. కారణాలు ఏంటంటే ముఖ్యంగా అగ్రికల్చర్లో అంతకుముందు రైతు బంధు అనేది ఇచ్చేవాళ్ళు ఎవరి ఆల్ ల్యాండ్స్కి. ఆ విధంగా ఏంటంటే ఎవరి 10,000 వచ్చాయి సుమారుగా పర్ ఏకర్. ఇప్పుడు చాలా కంట్రోల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుత సార్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని రియల్ ఎస్టేట్ పరంగా మీరు ప్లాట్లు వేసి అమ్మేస్తుంటే భవిష్యత్తు ఏంటి సార్ పరిస్థితి? అదేనండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు మనం బేగంపేట లేదంటే అమీర్పేట ఎక్కడి వరకు మనం చూసాం, ఇదంతా వ్యవసాయ భూములే. ఏది మాదాపూర్ నుంచి మొదలు పెట్టుకున్నాడు మొత్తం వ్యవసాయ భూములే. అదే కాదు ఈ రోజు జడ్చల్ దాకా వెళ్ళిపోయింది. అంటే 100 కిలోమీటర్ల పరిధిలో మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అంటే ఎంత ల్యాండ్ మనకి ఖాళీగా ఉంది అగ్రికల్చర్ చేయకుండా. దాని మీద అగ్రికల్చర్ అదే వ్యవసాయధారిత ఉత్పత్తులపై ఎంతవరకు ప్రభావం ఉంటుందండి. కాకపోతే నేను ఈ ప్రభావాన్ని తట్టుకుంటానికే యాక్చువల్గా మనం హెచ్ఎండిఏ మ్యాప్స్ అనేది మనకి పెడతారు. యాక్చువల్లీ హెచ్ఎండిఏ 2031 ఉంది, ఇప్పుడు 2050 తీసుకురాబోతున్నారు. దాంట్లో దే విల్ టేక్ కేర్ ఆఫ్. అంటే అన్ని ల్యాండ్స్ కన్వర్టబుల్గా ఉండవు. అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్కే పర్పస్ కోసం వాడాలి. మామూలుగా ఇంకా రెసిడెన్షియల్ కంటే రెసిడెన్షియల్గా వాడాలి, కమర్షియల్ అయితే కమర్షియల్గా వాడాలని అందుట్లో మనకి డీటెయిల్గా అనాలైసిస్ ఉంటుంది. యాక్చువల్గా దాని ప్రకారంగా కూడా ఏంటంటే ల్యాండ్ అంటే అలాట్మెంట్ అనేది ఉంటుంది. అందుకని జోన్స్గా చేస్తారు. ఐ థింక్ ప్రస్తుతం అయితే 12 జోన్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా. అట్లా జోన్స్గా చేస్తారు. ఆ జోన్స్ ప్రకారమే ఆ ల్యాండ్ అనేది డెవలప్ అవ్వాలి. ల్యాండ్ యూజ్ జోన్స్ అంటారు. యూటిలిటీని బట్టి జోన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి 2031 మ్యాప్ ఉంది, మీకు 12 జోన్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్లోనే 4 టైప్స్ ఉన్నాయి. ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. R1 జోన్ ఏంటంటే, R2 జోన్ ఏంటి, R3 R4 జోన్ ఏంటంటే, అట్లనే కమర్షియల్ జోన్ ఏంటంటే, ఫ్రీ జోన్ ఏంటి, ఇండస్ట్రియల్ జోన్ ఏంటి, కన్జర్వేటివ్ జోన్ ఏంటంటే, పెరి అర్బన్ జోన్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అందుకని నీకు అంతకుముందు మీకు ఇందాక మనం డిస్కస్ కూడా చేసాము. మనం కొనబోయేటప్పుడు ల్యాండ్స్ కూడా ఏంటంటే ఏ జోన్స్లో ఉండేవి కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే రెసిడెన్షియల్ అని చెప్పేసి పెరి అర్బన్ జోన్లో కొనిపిస్తారు. తెలియదు అనుకోండి, అసలు ఒక్కోసారి ఇన్వెస్టర్ రాడు అనుకోండి, అతను మోసపోయినట్టు లెక్క. ఎందుకంటే ఇది రెస్ట్రిక్షన్స్ 10%, 25% ల్యాండ్ ఓన్లీ యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ కన్స్ట్రక్షన్ పర్పస్. మిగతా ల్యాండ్ యూజ్ చేయడానికి ఉండదు 25% కన్నా. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని అది టేక్ కేర్ అంటే. ఓకే, ఫైనల్గా నాకు ఒక రోజు అనిపిస్తుంది సార్, కోకాపేట వెళ్ళి ఒక 20 సంవత్సరాల క్రితం రైతులు ఉండేవాళ్ళు కోకంపేటలో, మీకు తెలిసేదంతా. అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు. ప్రజెంట్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దామని ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది. మనసు ఒకసారి భూమి అమ్ముకొని వెళ్ళిన తర్వాత అటు చెల్లాచెదురు అయిపోయారు అంతా, డబ్బులు వచ్చాయి. బట్ ఒక విలేజ్ అనేది కొలాప్స్ అయింది. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏంటి అనేది కూడా ప్రయత్నం కూడా చేద్దామని ఒక ఆలోచన ఉంది. సో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నది ఎలా ఉంటుంది ఏంటి, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరు చూడండి. కోకాపేట కానివ్వండి, నేను ఒక ఏరియా అనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది కోకాపేట కాబట్టి. ఓకే, ట్రెండింగ్ లో అంతకుముందు ఇది కూడా జరిగింది ఇక్కడ మీకు శంషాబాద్ లో కూడా ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5500 acres. ఏం జరుగుతుందంటే అండి, ముఖ్యంగా మామూలుగా
ఒక అవన్నీ అమ్ముకున్న వాళ్ళు ఎవరండి సుమారుగా చాలా బ్యాక్వర్డ్ క్లాస్ ఏం పూర్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ల్యాండ్స్ అంత ముందు రైతులు ఇవన్నీ పక్కన పెట్టి రైతులు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అమ్ముకున్నప్పుడు ఏంటంటే సడన్గా డబ్బులు వచ్చినప్పుడు మన చేతుల్లో ఏంటంటే చాలామంది చేసింది చెప్తాను 90% ఆఫ్ ది పీపుల్ నేను చెప్తాను ఏం చేస్తుంటారు ఎక్కువ సడన్గా డబ్బులు చేతిలో రాగానే అరే ఒక మంచి ఇల్లు కట్టుకుందాం ఫస్ట్ కోరిక అది. నెంబర్ 1 కోరిక అవ్వచ్చు మంచి కారు కొనుక్కుందాము. ఇవన్నీ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ నా దృష్టిలో. ఈవెన్ ఓన్ హౌస్ కూడా ఏంటంటే లావిష్గా కట్టుకుంటే మన అవసరానికి తగ్గట్టు కాకుండా ఇంకా ఎక్సెస్ కట్టుకుంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈవెన్ ఐ ప్రిఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద రెంటెడ్ హౌసెస్. ఓకే చెప్తున్నాను. ఇవి ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. మనకి ఇఫ్ యూ టేక్ ఇట్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ లోన్ అండ్ అదర్ థింగ్స్ రెంటెడ్ హౌసెస్ ఆర్ మోర్ బెటర్ దాన్ యువర్ ఓన్ హౌస్. అంటే కంఫర్ట్ లెవెల్ ఇందుట్లో ఉంటుంది, ఒక ప్రైడ్ నాకు సొంత ఇల్లు ఉందనేది ఉంటుంది. కానీ ఫైనాన్షియల్కి వచ్చేలాకే రెంటెడ్ హౌస్ ఆర్ బెటర్ గివ్స్. యూఆర్ ఏబుల్ టు సేవ్ దట్ మనీ అనమాట. మనం ఓన్గా హౌస్ ఈరోజు కొనుక్కోవాలని 1 crore rupees ఉంటుందండి. ఆ 1 crore rupees మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఆ రిటర్న్స్ వచ్చే డబ్బులతో మీరు ఉంటున్న ఇల్లుని రెంట్కి ఇవ్వచ్చు, రెంట్ కట్టవచ్చు, ఇంకా ఎక్సెస్ డబ్బులు మిగులుతాయి. సింపుల్ చెప్తున్నాను, ఈ డీటెయిల్ అనాలిసిస్ వెళ్ళొచ్చు అనుకో. రోజు మళ్ళీ సపరేట్గా మనం డెఫినెట్గా పెడదాం. ఏమన్నా బడ్జెట్ పరంగా కూడా అట్లానే కొన్ని. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? సో కోకాపేట ఎప్పుడైనా ఏంటంటే ఒక అదే సేమ్ లాజిక్లో లాటరీ సిస్టమ్ తగిలింది, గబక్కన లాటరీ తగిలినోడు కూడా డబ్బులు వచ్చేస్తాయి అనుకోండి. ఇట్లానే ఇది లాటరీ తగిలిన లెక్క. ఈ విధంగా ఏంటంటే వితిన్ 1 yearలో ఏంటంటే తనకు కావాల్సిన మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చుకుంటానికి ట్రై చేస్తాడు ఆ వ్యక్తి. కోరికలన్నీ తీర్చుకుంటానికి ట్రై చేస్తాడు. ఆ కోరికలు తీర్చుకోవడానికి ట్రై చేసే టైంలో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. నేను అదే అసలు ఆ డబ్బులు వచ్చే టైంకి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక 20 years తర్వాత అసలు ఇప్పుడు 20 years మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఏం లేకుండా ఉంటారు. ఏం లేకుండా మళ్ళీ ఇంకో కంపెనీస్కి ఉద్యోగాలకు వెళ్ళటము, ఎక్కడైనా ఎత్తుక్కోవటము, ఇట్లా చేస్తుంటారు. చేసేది ఎక్కువ మంది. ఓన్లీ నేను చెప్పిన 90%. అట్లనే అందరూ అట్లా ఉంటారండి. ఒక 10 to 15% పీపుల్ కూడా ఏంటంటే ఇక్కడ అమ్మిన ల్యాండ్స్ వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ నౌ ది బికమింగ్ ద మెచ్యూర్. అవేర్నెస్ పెరిగింది. అందువల్ల ఏంటంటే అందరూ అట్లా చేయరు. చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు మిగతా చోట్ల ఇక్కడ నేను ఎక్కువ రేటు పెట్టి నేను అమ్మాను, తక్కువ రేటు కొంచెం దూరంగా వెళ్ళి కొంటున్నారు. ఇప్పుడు రైతుల్లో కూడా అంతే. గవర్నమెంట్కి పొలాలు కానీ ఇల్లు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు పెట్టేసి కొంతమంది దూరంగా వెళ్ళిపోయి తక్కువ రేటు దగ్గర కొంటున్నారు. మారుతున్న కాలం బట్టి అన్ని మారుతున్నాయి. అవి కూడా రేట్స్ పెరుగుతాయి. అది యాక్చువల్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఆ డబ్బుల్ని మీరు అట్లనే ఉంచుకోవాలి. అన్ని మనీతో ముడిపెట్టి చూస్తున్నాం. అవును, ఓకే, అంతే కదా. అంతేనండి. ఇప్పుడు ఏంటంటే విలేజ్లో ఎలా ఉంటుంది అంటే సార్, పొలం పక్కన వేరే వాళ్ళ పొలం ఉంటుంది, ఇంట్లో కలిసి మెలిసినట్లు ఉంటారు. ఆ పొలం పక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, వాళ్ళ పక్కన వాళ్ళు. ఇప్పుడు అదంతా లేదు సార్. ఒకప్పుడు భూమి అమ్ముతున్నారంటే ఎలా ఉండేదంటే ఒక 1 రోజులు ఇంట్లో భోజనం తినేవాళ్ళు కాదు. పల్లెటూరులో మీరు గమనించారండి? అవునండి, నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా అటాచబిలిటీ ఉందండి. కానీ ఎక్కడ ఉందని చెప్పంటారా? ఎక్కడైతే సిటీకి దూరంగా ఉండేవాళ్ళు. అవును, సిటీకి ఎక్సెస్ ఉండకూడదు, దూరంగా ఉండాలి. సిటీ ఫ్రీక్వెంట్గా అరగంటలో సిటీకి వెళ్ళేది ఉండకూడదు. గంటల తరబడి 2-3 గంటలు దూరంగా ఉండే సిటీస్లో ఇప్పటికీ ఉంది అది. ఎందుకంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. వే ఆఫ్ లివింగ్ అంటే అంతకుముందు మీరు ఒక రైతు ఎట్లా ఉండాలి అనుకునే దానికి, మన ఎగ్జాంపుల్గా ఏంటంటే వే ఆఫ్ లివింగ్ అనమాట. పొద్దున్నే 4 గంటలకు లేచేవాళ్ళు. అదే బ్రహ్మముహూర్తం అంటారు. అదొకటి కారణం. ఇప్పుడు 4:30 కల్లా మా ఫీల్డ్లో ఉండేవాడు, పనులు చేసుకునేవాడు. మళ్ళీ 10-11 గంటల కల్లా మళ్ళీ భోజనం వచ్చేది. అప్పుడు మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఎండ ఉంటే ఎండ, లేకపోతే పని సాగించాం. ఈరోజు పరిస్థితి అట్లా కాదండి. అన్ని చోట్ల యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మీడియా, యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టీవీ, యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అర్బన్ కల్చర్ ఏంటంటే ఇప్పుడు నేను ఈరోజు అదే రైతు ఈ రోజుల్లో 10-11 గంటల వరకు నేను టీవీ చూస్తే మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేవగలనండి? లేదు.
అంటే ఇప్పుడు సైకిల్ మారింది అంటే మీ మీ యొక్క మంచి అలవాట్లే మీ ఆస్తులు. సింపుల్ స్ట్రాటజీ. మీ అలవాట్లే మీ ఆస్తులు. మీకు మంచి అలవాట్లు ఉంటే మీరు మంచిగా లైఫ్లో పైకి వస్తారు. మీరుకి చెడ్డ అలవాట్లు ఉన్నప్పుడు మీరు ఎంత రిచ్ అయినా కానీ ఈరోజు పూర్ అవటానికి ఎంతో టైం పడుతుంది. అది సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మీరు ఒకసారి గమనించారో లేదో, అమెరికాలో చాలామంది నేను ఈ మధ్య రీసెంట్గా నేను కొంచెం అది చూస్తుంటే, అమెరికా చాలా వరకు జాబ్స్ వెళ్ళిన అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళిన వాళ్ళు జాబ్స్ కోసం. ఇక్కడ జరగక లైఫ్లో పైకి రావాలని కసి ఉన్న వాళ్ళు వెళ్ళారు అమెరికా వెళ్ళారు. రిచ్ ఉన్నోడికి ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఒక కంపెనీ పెడతాడు, లేదా వాళ్ళ డాడీ బిజినెస్ చేసుకుంటాడు, అట్లా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాడికి ఆల్టర్నేటివ్ లేదు. డబ్బులు సంపాదించాలని ఒక ధ్యేయము, చదువుకొని ఆ విధంగా చదువుకొని ఏదో విధంగా అప్పులు చేసైనా కానీ వెళ్ళను. ఇప్పుడు ఈ ట్రంప్ గారి మహత్యంతో కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఏది ఏమైనా కానీ మన భూమి, మన ప్రాంతం, మన నేల, అది డెఫినెట్ అండి. మనకి ఫుడ్ పెట్టేది అదే. అవును. ఒకవేళ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా కానీ మళ్ళీ అప్రిషియేషన్ అనేది అక్కడే వస్తుంది. ఇప్పుడు మనకున్న ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుందండి. ఏ దేశంలో కూడా ఉండదండి. భూమిని నమ్మిన వాళ్ళు ఎవరు మోసపోవాలి డెఫినెట్గా. ఎందుకంటే భూమి అనేది లిమిటెడ్. మన పాపులేషన్ పెరుగుతూ పోతుంది. ఆ లిమిటెడ్ అంటే రేట్స్ డెఫినెట్గా పెరగకుండా ఆగవు. అత్యాశ పోకుండా, దురాశకు పడకుండా, అది మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు ఎక్కడికి మంచి ఆలోచనతోటి మంచి ఇన్వెస్ట్మెంట్తో ముందుకెళ్ళాడు ఎప్పటికీ. నేను చాలా వరకు అంటే అఫ్కోర్స్ ఇది మనకు కొంచెం అనిపించింది. కానీ మంచి రిచ్ పీపుల్ కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం వలన, మోసాలు చేయగలటం ఉండటం వలన ఏంటంటే అసలు నాకు వీళ్ళు మనుషులా కాదా అనిపించింది. మీకు అదే అనిపిస్తుంది సార్, రిచ్ పీపుల్ ఎక్కువ మోసాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ తొందరలో రావడానికి కారణం కూడా ఏంటంటే ఎక్కువ మోసాలు. అందరూ కాదు, కొంతమంది. అదే ఆలోచన ఉండబట్టే కదా ఆ స్టేజ్ లో ఉంది. మీరు అన్నారు 2 మనుషులు ఉంటారు ఒకళ్ళు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. కొంతమంది అత్యాశ పోయి, కొంతమంది కలిసి వచ్చి ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. అవతల వ్యక్తిని మోసం చేసి వచ్చే వాళ్ళు ఉంటారు. మనిషి బంధాలు బంధుత్వాలు లేవు ఇప్పుడు. అంతా నమ్మకం అనేది అంతా అబద్ధం. కానీ ఒకటి మాత్రం నిజమండి, అంటే మోసం చేయకుండా కూడా పైకి రావచ్చు అంటే అందరికీ ఉండదు కదా సార్. అది అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ కాలంలో ఎట్లా సాధ్యం? మోసం చేయమని చెప్పట్లా, అరే మీరు మోసపోవద్దు అని చెప్తున్నాం. అది ఇంపార్టెంట్. మోసపోకుండా ఉంటాని మిమ్మల్ని కాపాడుకుంటూ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా మందికి అందరికి కుదరదండి. ఎందుకంటే ప్రతిదానికి మనం ఇతరుల మాట వినేవాళ్ళం అయితే మనం డెఫినెట్గా మనం మోసం చేస్తాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు మోసపోయా, ఇంకా మోసపోతూనే ఉన్నాను ఒక్కోసారి అనిపించింది నాకు. ఎందుకంటే తొందరగా నమ్మకూడదు. చూస్తానికి పైన నవ్వుతూ కనిపిస్తారు కానీ ఏంటంటే ఎట్లా అంటే లైఫ్ ఎట్లా తయారైందంటే ఏంటంటే ఎదుటోని ఏ విధంగా అయినా కానీ అబద్ధాలు చెప్పి ఎట్లయినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కాజేసే ఏ విధంగా తీసుకొచ్చేయండి. అప్పులు తీసుకోవటం కానీ, అప్పులు తీర్చలేకపోవటం కానీ, వాళ్ళు తీర్చటం. కొంతమంది జెన్యూన్ ఉండొచ్చు, కొంతమంది నాన్ జెన్యూన్. దానికోసం అప్పులు చేయటం వాళ్ళకి. మీరు జెన్యూన్ అంటున్నారు కదా సార్, మీరు ఎంత పర్సెంటేజ్ జెన్యూన్ ఉందని చెప్పండి ఇప్పుడున్న కాలంలో? మేబీ 1 to 2% అండి, అంతే నాకు తెలిసినంత వరకు. అదే 1 to 2 మొత్తం మారిపోయింది. మనల్ని మనం నమ్ముకొని, మన కుటుంబ సభ్యులు మనం నమ్ముకొని ముందుకెళ్తేనే బాగుపడతాం. ఎవరినో నమ్మి ఏదో ఒకటి చెప్పాడు విన్నాము మనకన్నా ఎక్కువ అనుకుని ఆలోచిస్తే మటుకు మీరు ఎక్కడైనా బోల్తా పడటం గ్యారంటీ. అది ఏ బిజినెస్ అయినా సరే, ఏదైనా ఏ బిజినెస్లో కూడా ఏంటంటే ఒకటి మాత్రం నాకు తెలిసినంత నా అనుభవాన్ని గురించి కరెక్ట్ పీపుల్ మనకి నెట్వర్క్లో ఉండాలి, మనకు కరెక్ట్ ఫ్రెండ్స్ ఉండాలి. ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయితే మనం దిగుతామో బిజినెస్ అయినా కానీ ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ మనకి క్లోజ్గా ఉండాలి. వాళ్ళ యొక్క అనుభవాలే మనకి బాటలు ఏర్పరచాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎట్లా పడితే అట్లాగా మనం నా దగ్గర డబ్బులు ఉన్నాయి చాలామంది చేసేది పొరపాటు అక్కడే. డబ్బులు రాగానే మీరు చెప్పారు కదా, ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నియోపోలిస్లో కూడా కొంతమంది కూడా చాలామంది చేసిన కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. అంతే అనుభవం లేదు, తొందరగా పోగొట్టుకుంటారు డబ్బులు ఉంది, బిజినెస్ చేయాలని మనసు ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా స్కిల్స్, దానికి తగ్గ అనుభవం, దానికి తగ్గ గైడెన్స్ ఇవన్నీ లేకపోవటం వల్ల నష్టపోతారు. మొత్తం మీద ఇంటర్వ్యూ నేను ఎక్కువ మిమ్మల్ని లాక్కుండా కాస్త మంచి ఇన్ఫర్మేషన్ కోసమే ప్రయత్నించాను. సో రోజు మనం ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇలాంటి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పకుండా, సో ఇన్వెస్ట్ చేసే ముందు కూడా కొన్ని విషయాలు మనకి తెలియపరచాలని చెప్పి కూడా నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. వెల్కమ్ అండి, ఆల్వేస్ వెల్కమ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.
యాక్చువల్గా ఏంటంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒక ఎత్తు అయితే ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఒక ఎత్తు ఉంటుంది. అన్నిటికన్నా ముందు బ్యాలెన్స్ లైఫ్, హ్యాపీ లైఫ్ అనేది, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్ అనేది ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్లో మనకు ఉంది, కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. చెప్పేవన్నీ నిజాలు కాదు. ఒకసారి మన కళ్ళే మనల్ని మోసించవచ్చు, మన చెవులే మనం మోసం. మనకి జడ్జిమెంట్ ఉండాలి. అది మాత్రం మీరు గ్రహించండి. మీరు టైం స్పెండ్ చేయండి ఎవరైనా కానీ. అప్పుడు డెఫినెట్గా ఏంటంటే చాలా వరకు ఏంటంటే మీరు ఎంత టైం స్పెండ్ చేసినా కానీ, నేను చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, నేను నాకు నా నా ఉన్న నాలెడ్జ్ని బట్టేసి నేను కూడా మోసపోయాను. కానీ టోటల్గా ఒక 10 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 8లో సక్సెస్ అయ్యామనుకోండి, యు ఆర్ సక్సెస్ఫుల్. ఆ విధంగా పోండి, అబద్ధం చెప్పకండి. అట్లయినా నాదంటే కష్టపడి మంచి నెట్వర్క్ ఆఫ్ పీపుల్ మీ చుట్టుపక్కల ఏర్పరచుకోండి. మంచి పరిస్థితుల్ని, మీ కల్చర్ని, ఉన్న ఫ్రెండ్స్ని మీరు ఏర్పరచుకోండి. ఒక గ్రో టుగెదర్ అనే ఒక కాన్సెప్ట్స్లో వాళ్ళని ఎదగనివ్వండి, మీరు ఎదగొచ్చు. ఈ కాన్సెప్ట్స్తో పోతే లైఫ్ అనేది అట్లనే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు కాన్ఫిడెన్స్ లెవెల్లో తీసుకోండి, వాళ్ళతో పాటు ప్రయాణించండి. అనేది ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అదే ఇదే విధంగా మీరు డెఫినెట్గా పాటిస్తే డెఫినెట్గా ఏంటంటే లైఫ్ అనేది చాలా ఈజీ అండి. హ్యాపీ డేస్ అంటాం విషయం. లైఫ్ అనేది ఈరోజే మంది, రేపు మనకు తెలియదు. కొంతమంది మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ కాంటాక్ట్ నెంబర్ కానీ. ఓకే, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు అండి. ఐఎమ్ యాక్చువల్గా లాస్ట్ మోర్ దెన్ 15 years నుంచి నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఏదో ఒక విధంగా ఏది ఇన్వెస్టర్ కానీ, ఏది అనలిస్ట్ కానీ, నేను ఈ ఫీల్డ్లో ఉండటం జరిగింది. డిఫరెంట్ ప్లేసుల్లో ఆల్ ఓవర్ ఇండియా నా ఉద్యోగ రీత్యా యాక్చువల్లీ గ్రూప్ 1 ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్, ఏరోడ్రోమ్ ఆఫీసర్ కానించి నేను స్థాయింది. అంతకుముందు కూడా ఏంటంటే డిఫెన్స్ ఫీల్డ్లో కూడా కొంచెం అనుభవం ఉందన్నమాట. ఈ విధంగా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఉండి తర్వాత రీసెంట్గా నేను ఒక 3-4 years అయింది రిటైర్మెంట్, జనరల్ మేనేజర్ రిటైర్మెంట్ జరగడం జరిగింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి. కానీ నాకు ఒక ప్యాషన్ ఉందండి యాక్చువల్గా రియల్ ఎస్టేట్ కానీ, ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కానీ, ఒక స్టడీ చేయటం నాకు ప్యాషన్. అదే లక్ష్మి గారు అడుగుతూ ఉంటాను, ఏంటంటే మీరు చాలా ప్రిపేర్ అవుతుంది. నాకు ఐ లైక్ ఇట్ యాక్చువల్గా. ప్రిపేర్ అవ్వటం లైక్ షేరింగ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో షేరింగ్ నాలెడ్జ్ ఉంటే ఐ ఫీల్ హ్యాపీ యాక్చువల్గా. అట్లా నా ఫోన్ నెంబరు 8121748850. ఏదైనా మీకు ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కావాలన్నా కానీ, ఏదైనా మంచి హాట్స్పాట్స్ ఉన్నా అటు అమరావతిలో కానీ, హైదరాబాద్లో కానీ నన్ను కన్సల్ట్ చేయొచ్చు. డెఫినెట్గా నాకు తెలిసిన రీతిలో నాకు తెలిసిన అనుభవాన్ని బట్టి నేను ఇస్తాను. కానీ నేను ఇచ్చేటప్పుడు అనుభవం ఏదైనా కానీ అంటే పాజిటివ్ ఇస్తాను, నెగిటివ్ ఇస్తాను. అది చాలా ఇంపార్టెంట్. డెసిషన్ ఈజ్ యువర్స్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ డెసిషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.